పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం రాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కాబోతుంది. ఈ మూవీ మీద అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రభాస్ లుక్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ సినిమాలో ఒక హిందీ పాటను రీమేక్ చేస్తున్నట్టు తెలిపాడు. పాత హిందీ మూవీలోని హవా హవా అనే పాటను రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఈ పాటకు హక్కులను 2 కోట్లు పెట్టి నిర్మాణ సంస్థ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాట కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్కి సినిమా తర్వాత వస్తున్న చిత్ర కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. నిర్మానుష్యమైన అడవిలో ఒక పియానో మీద హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద రాజభవంతిలో మధ్య వయస్కుడి గెటప్లో ఉన్న ప్రభాస్ ఒక కుర్చీలో కూర్చొని చుట్ట తాగుతూ ఉన్నాడు. హర్రర్ అనేది కొత్త హాస్యం అనే క్యాప్షన్ ఇచ్చి సినిమా ఎలా ఉండబోతుందో జస్టిఫై కూడా ఇచ్చేశారు. తమన్ ఆర్ఆర్ కూడా ఒక రేంజ్ లో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రాజోసాబ్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మారుతి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న ఫస్ట్ హర్రర్ అండ్ కామెడీ మూవీ ఇదే. నిధి అగర్వాల్, మాలవిక మోహన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. మారుతి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి డైరెక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందన్నది చూడాలి. మోషన్ పోస్టర్ అయితే భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. రొమాంటిక్, హర్రర్, కామెడీ జోనర్ లో వస్తున్న ఈ చిత్రం కాబట్టి ప్రభాస్ అందంగా, ఆడంబరంగా కనిపించడానికి తనను తాను పూర్తిగా మార్చుకున్నారని చెప్పొచ్చు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయడానికి డేట్ ని లాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.